నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పంట వేసే ప్రతి రైతుకు భరోసా ఇస్తామన్న సర్కార్. ఐటీ చెల్లింపు ఎకరాల పరిమితి పెట్టకూడదన్న ఉపసంఘం. షరతులతో రైతు భరోసా ఎగవేతకు యత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణ. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని బీజేపీ ధ్వజం. ఫార్ములా ఈ కేసులో ఈడీని గడువు కోరిన అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి. అక్రమ కేసులు పెట్టినా పోరాటంలో వెనక్కి తగ్గరన్న కేటీఆర్. సీఎంఆర్ కళాశాల ఘటనలో పోలీసుల అదుపులో 5. నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సిపికి మహిళా కమిషన్ ఆదేశం. మను బాకర్, గుకేష్ సహా 4 ఖేల్ రత్న పురస్కారాలు. తెలుగమ్మాయిలు దీప్తి, జీవాంజీ, జ్యోతులకు అర్జునతో గౌరవం. ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మయ్ దాస్కు దక్కని బెయిల్. దేశద్రోహం కేసులో నవంబర్ 25న అరెస్టు చేసిన బంగ్లాదేశ్ సర్కార్. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఆదాయ పన్ను చెల్లింపు ఎకరాల పరిమితి పెట్టకూడదని అభిప్రాయపడింది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామసభలు నిర్వహించి విస్తృత ప్రచారం చేయడంతో పాటు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు శాటిలైట్ ఇమేజ్ల ద్వారా పంటలను నిర్ధారిస్తారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయించారు. పంట వేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఆదాయ పన్ను ఎకరాల పరిమితి ఉండకూడదని అభిప్రాయపడింది. శనివారం నాటి కేబినెట్ సమావేశంలో చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించనుంది. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు కానుంది. ముందుగా రైతు భరోసా విధి విధానాలపై విస్తృత ప్రచారం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామసభలు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వాటి వివరాల ఆధారంగా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట విస్తీర్ణం నమోదు చేస్తారు. శాటిలైట్ ఇమేజ్ల ద్వారా మరోసారి నిర్ధారించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వం రైతు బంధు కింద 2 విడతల్లో ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వగా తాము ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. పెట్టుబడి సాయాన్ని పంట వేయని వారికి ఇవ్వడం వల్ల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం విధి విధానాల్లో అర్హతల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. అధ్యయనం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధరబాబు సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటించి రైతు సంఘాలు, నిపుణులతో చర్చించి సూచనలను స్వీకరించింది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేబినెట్ సబ్ కమిటీ ఇటీవల సమావేశమైంది. ఆదాయ పన్ను చెల్లించే వారికి ఇవ్వాలా వద్దా, ఎన్ని ఎకరాల వరకు పరిమితి ఉండాలనే అంశంపై తర్జన భర్జనల తర్వాత తుది నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో సమావేశమై సిఫార్సులను ఖరారు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. శనివారం జరగనున్న రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ధరణి రికార్డుల ప్రకారం సుమారు 1,53,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగులో లేనివి సుమారు 20 లక్షల ఎకరాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎలాంటి షరతులు లేకుండా అన్నదాతలందరికీ రైతు భరోసా నిధులు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమావేశంలో పాల్గొన్న ఆమె రైతు భరోసా అమలుకు నిబంధనలు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కర్షకులకు షరతులు విధించడం ఏంటన్న కవిత దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అని నిలదీశారు. రైతు భరోసా పథకానికి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించడం దారుణమని ఆక్షేపించారు. ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించారని ఇంకెన్ని తీసుకుంటారని ప్రశ్నించారు. షరతులు, నిబంధనలు పెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని విమర్శించారు. హామీల అమలుపై ప్రతి ఒక్కరూ గళమెత్తాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత మార్గనిర్దేశం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కవిత పిలుపునిచ్చారు.
భూమి లేని నిరుపేదలకు ఆర్థిక సాయం, సాగుదారులకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేసింది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ కర్షకుల ఉసురు ప్రజాప్రభుత్వం పోసుకుంటోందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఏడాదిలో 1,00,000 కోట్లకు పైగా అప్పు చేసిన రేవంత్ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసిందని ఏలేటి ఆక్షేపించారు. కనీసం వచ్చే మంత్రివర్గ సమావేశంలోనైనా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తెలంగాణ ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. గుత్తేదారులకు వనకొస్తాయని చెప్పేసి ఏమన్నా దాచుకుంటున్నాడా కూడా ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ రైతు భరోసా స్కీమ్ అమలుకు నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. రైతు భరోసా కింద ఎప్పటి లోపల ఇస్తారో మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. 390 రోజుల్లో 1,38,117 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిందంటే రుణమాఫీ పూర్తిగా చేయలేకపోయారు. పూర్తిగా అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ప్రభుత్వం కనీసం నూతన సంవత్సరంలో మొదటి కేబినెట్ మీటింగ్ లోనైనా న్యాయం చేస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రాబోయే కొద్ది రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామాల్లో ప్రజల సాధక బాధలను చూడాలని మంత్రి సీతక్క సూచించారు. గ్రామాల్లో ఎలాంటి ఆపదలు వచ్చినా కాంగ్రెస్ కార్యకర్త ముందుని సహకరించాలన్నారు. వచ్చే గ్రామీణ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు తావివ్వకుండా గెలిపించాలని కోరారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా కోహెడలో మండల స్థాయి ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సంక్రాంతికి రైతు భరోసా వస్తుందన్న ఆయన త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తాయని మంత్రి పొన్నం తెలిపారు. సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ పరంగా ఉన్నాయి. వేరే ఊర్లో అందరూ కూర్చొని మన పార్టీ దాన్ని పట్టుకొని మన పార్టీ కార్యకర్తలు ఎవరిని రిజర్వేషన్ ఎట్లా వస్తుందో తెలియదు. దాని ప్రకారంగా ఏ రిజర్వేషన్ ఎవరైతే అనేది కొంత పంచాయతీ లేకుండా అందరూ కూర్చొని రేపు అందరూ మీరంతా గ్రామ స్థాయిలో ప్రతినిధులు ఉన్నట్టయితే నేను ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. గెలుపోటములతో నిమిత్తం లేకుండా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కనబరిచిన కథనోత్సాహం రాష్ట్ర స్థాయి నాయకత్వంలోనూ కొండంత స్ఫూర్తి నింపిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ప్రాణ సమానులైన బీఆర్ఎస్ తోబుట్టు ఉల్లారా అంటూ ఎక్స్ వేదికగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఏడాదిగా కాంగ్రెస్ పాలనపై కనబరిచిన పోరాట స్ఫూర్తికి శిరస్సు వంచి సలాం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గులాబీ సైనికులు రాష్ట్ర ప్రజల పక్షాన విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల గారడీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు చేసిన పోరాటాలను చరిత్రపై చెరగని సంతకాలుగా కేటీఆర్ అభివర్ణించారు. ప్రజాపక్షాన గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన జంగ్ సైరన్ ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించిందని వ్యాఖ్యానించారు. అక్రమ కేసులు పెట్టినా, వేధించాలని చూసినా మొక్కవోని ధైర్యంతో నిలబడ్డ తీరు అపూర్వమని పార్టీ శ్రేణులను ప్రశంసించారు. కార్యకర్తలే పార్టీకి పునాదిరాళ్లు, మూల స్తంభాలు అన్న ఆయన గులాబీ జెండాకు వెన్నెముక అని వ్యాఖ్యానించారు. పార్టీ తరఫున నిలబడి కలబడే నేటి అలుపెరగని పోరాట యోధులే రేపటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై బీఆర్ఎస్ పక్షాన మెరిసే వజ్రాయుధాలు అని కేటీఆర్ కొనియాడారు. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని ఈడీని కోరారు. రేపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కావాల్సి ఉండగా ఆయన ఈడీని సమయం కోరారు. మొదట 2-3 వారాలు సమయం కావాలని అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఈడీని కోరారు. తర్వాత ఈ నెల 8న వస్తానని బిఎల్ఎన్ రెడ్డి, 9న విచారణకు హాజరవుతానని అరవింద్ కుమార్ కోరారు. ఆ విజ్ఞప్తులను ఈడీ పరిశీలిస్తోంది. హైదరాబాద్లో రేసు నిర్వహణకు ఫార్ములా ఈ ఆపరేషన్స్కు 45.71 కోట్లను యూకే అధికారిక కరెన్సీ బ్రిటిష్ పౌండ్ రూపంలో బదిలీ చేసిన ఉదంతంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు ప్రకటన. మేడ్చల్, శామర్పేట ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రజల విజయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. ఎలివేటెడ్ కారిడార్లకు శంకుస్థాపన చేస్తున్న ఏడాది గడుస్తున్నా తట్టెడు మట్టి తీయలేదని, మెట్రో విస్తరణ విషయంలోనూ సీఎం మరోమారు మోసం చేసే ఆలోచనలోనే ఉన్నట్లు కనిపిస్తోందని ఆక్షేపించారు. బేషజాలకు పోకుండా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు పనులు మళ్లీ చేపట్టాలని డిమాండ్ చేశారు.
తప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గతంలోనే తీసుకున్న నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ప్రకటించారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నెపం పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరి భవిష్యత్ తరాల వారికి బాగుండాలని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ ని రాబోయే తరాల వారు ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పేసి అన్ని రంగాలలో మరి తీర్చిదిద్ది ఒక చక్కటి ఒక రోడ్ మ్యాప్ ని మరి తయారు చేసి పెట్టి చక్కగా పనిచేసుకుంటూ పోయిన తరుణం అది. భవిష్యత్కి తెలంగాణ రూట్ మ్యాప్ ను కూడా తయారు చేసి పెట్టినటువంటి ఘనత మా బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. ఇది తప్పకుండా ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. హైదరాబాద్ ఉత్తర భాగం మేడ్చల్ శామరిపేట వరకు మెట్రో రైలు పొడిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడంపై స్థానికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతోంది. డీపీఆర్ సిద్ధం చేయాలన్న సీఎం ఆదేశాలతో జీడిమెట్ల క్రాస్ రోడ్ వద్ద మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు తినిపించుకుంటూ బాణాసంచా కాల్చి కేరింతలు కొట్టారు. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహాత్మాగాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం థ్యాంక్ యూ అంటూ నినదించారు. మేడ్చల్ శామరిపేటకు మెట్రో ప్రతిపాదనకు అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా కార్యరూపం దాల్చేందుకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపహాడ్లో నిర్మిస్తున్న ఎన్ఎంకే బయోఫ్యూయల్స్ ఎథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతులు, వామపక్ష నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పరిశ్రమకు అనుమతులు రద్దు చేయాలని ఆందోళనకు దిగారు. పరిశ్రమ మూతపడే వరకు పోరాటం విరమించబోమని నినాదాలు చేశారు. ఆందోళనకారులు టెంట్ వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనలు తారస్థాయికి చేరడంతో ఉధృత వాతావరణం నెలకొంది. పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను అరెస్టు చేసి ఠానాకు తరలించారు. ఆశ పెట్టింది ఇక్కడ భూములు పక్కనే ఉన్నాయి కాబట్టి సరే వాల్యూ ఉంటుంది, మంచిగా ఉంటుంది, మనకు మంచి చేస్తారు కాబట్టి మనం కూడా దానికి ఓకే అన్నాం. ఎన్నిసార్లు అడిగినా కంపెనీ పేరు చెప్పాలి. గొడవ చేస్తే అప్పుడు ఈ కంపెనీ పేరు బయటపడ్డది. బోర్డు కూడా మేము గొడవ చేసినాకనే రోడ్డు మీద బోర్డు బాదేరు. అందుకని ఈ కంపెనీ రద్దు అయినాక మేము పోరాటం చేసేది ఆగం. ఇప్పటికి కూడా అనేక సందర్భాల్లో మొత్తం కూడా పాదయాత్రలు చేసినాం, అదేవిధంగా సంతకాల సేకరణ చేసినాం. నిత్యం ప్రజల దగ్గరికి పోయి ఈ కంపెనీ జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని కూడా అవగాహన కల్పించి చేతనం కల్పిస్తూ ఉన్నాం. ఈ కంపెనీ వల్ల జరిగే రైతాంగానికి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన నష్టానికి సంబంధించి కూడా ప్రజలందరూ కూడా వివరించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆరోగ్యాలు మీకు ముఖ్యమా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పోలీసులు కూడా విజ్ఞప్తి చెప్తున్నాం. మా పోరాటానికి మద్దతు తెలపాలి. లేనట్టయితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇంకా కంపెనీకి వ్యతిరేకంగా, కంపెనీలో జరుగుతున్నటువంటి పనులకు వ్యతిరేకంగా కూడా భవిష్యత్తులో ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్మిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఉద్యోగ నియామక పత్రాలు అందించాలనే డిమాండ్తో విద్యుత్ ఉద్యోగార్థులు ఖైరతాబాద్లోని విద్యుత్ సౌధ ముందు నిరసన చేపట్టారు. 3 నెలలుగా నియామక పత్రాల కోసం విద్యుత్ సౌధ చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. ధృవపత్రాల పరిశీలన పూర్తయి రోజులు గడుస్తున్నా ఇంకా నియామక పత్రాలు ఇవ్వడం లేదని వాపోయారు. విద్యుత్ శాఖ పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తక్షణమే స్పందించి నియామక పత్రాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఉద్యోగార్థులు విజ్ఞప్తి చేశారు. 100 days పైన అయింది. మా ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది కానీ మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూ చేస్తలేము. ఇక్కడ కన్సర్న్ అథారిటీ అందరినీ కలిసాము కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ అయితే లేరు. 1 weekలో ఇస్తాం, 2 weeksలో ఇస్తామని చెప్తున్నారు. ఎన్నిసార్లు సెక్రటరీకి వెళ్ళినా మాకు అక్కడ అపాయింట్మెంట్ దొరకడం లేదు. వెబ్ నోట్ రిలీజ్ చేయాలని మేము మా డిమాండ్ సార్ ఇది. సో మాకు త్వరగా వెబ్ నోట్ రిలీజ్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేయాలని మేము చెప్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మాకు నోటిఫికేషన్ ఇచ్చారు. డిసెంబర్లో ఎగ్జామ్ అన్నారు కానీ ఎలక్షన్స్ వల్ల డిలే అయ్యాయి. కానీ జూలైలో ఎగ్జామ్ పెట్టారు. దాని తర్వాత రిజల్ట్స్ మాకు సెప్టెంబర్లో వచ్చాయి. దాని తర్వాత అపాయింట్మెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచారు. మేమందరం వెరిఫికేషన్ అయిపోయి 4 months అవుతున్నా ఇంకా మాకు అపాయింట్మెంట్స్ రాలేదు. మా డిమాండ్ ఏంటంటే మాకు ఈ మంత్లో ఎలా అయినా అపాయింట్మెంట్స్ రావాలి. ఇప్పటికైనా గవర్నమెంట్ మా గురించి ఆలోచించి అపాయింట్మెంట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడ్చల్ జిల్లాలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టళ్ల వాష్రూంలో వ్యక్తిగత వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థినులు 2వ రోజు ఆందోళన కొనసాగించారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పద్మజ రమణ హాస్టల్ను సందర్శించారు. ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్ వెంటనే విచారించి నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సిపిని ఆదేశించింది. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రతపై విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వసతిగృహంలోని శౌచాలయంలో కొందరు విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు తీస్తున్నారంటూ నిన్న పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని కళాశాల ముందు బైఠాయించారు. విద్యార్థినుల భద్రతపై ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనికి న్యాయం కావాలి. ఇట్లయితే ఎట్లా? రేపు ఆడపిల్లలకు సేఫ్ లేకుంటే ఎట్లా? పిల్లలు చదువుకోవద్దా? ఎట్లా ఉంచగలుగుతాం మేము పిల్లల్ని? ఇప్పుడు దీనికి ఏంటో ఒక పరిష్కారం దొరికేదాకా పిల్లల్ని ఎట్లా ఉంచుతాం మేము? ఇప్పుడు ఇది అయింది, రేపు ఇంకోటి అయితే ఎవడు బాధ్యుడు? వార్డెన్స్ అందరికీ రావాలి, ప్రత్యేకించి ప్రీతి మేడం అంట. ప్రీతి మేడం ఇక్కడ ఉండాలి. వార్డెన్ ప్రీతి అనే టాపిక్ మీరు ఇష్టం మాట్లాడుతుందట. మీరు అట్లా చేస్తే వాళ్ళు అట్లా చేసిరని పిల్లలు అట్లా చేస్తారా? వీడియోస్ లీక్ చేస్తా అంటే ఏంటి? ఆమె అట్లా మాట్లాడటం ఏంటి? ఆమె పిల్లలకి ఎంకరేజ్ చేస్తారా? వాళ్ళక అక్కడ మెస్ లో ఉండే 12 మెంబర్స్ వాళ్ళు ఉండనే ఉండదు. 12 మెంబర్స్ మొత్తము వాళ్ళు ఒక్కరు కూడా ఉండద్దు. పిల్లలకి అక్కడ బ్యాగ్ మొత్తం ఏం చేస్తారో అది చేయించాలి మొత్తం. ఫారెన్సిక్ టీమ్ అండ్ క్లూస్ టీమ్ వచ్చినారు. వచ్చి వాళ్ళు ఇమీడియట్ గా ఏదైతే ఉన్నాయో ఆడ ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయో అన్నది చెక్ చేసినారు. అండ్ ఆల్సో అక్కడ ఉన్న కింద కుకింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మెయిల్ స్టాఫ్ అందరినీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరిగింది. సస్పిషియస్ కింద వాళ్ళ మొబైల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అదే కాకుండా మేము మా తరఫు నుంచి ఇమీడియట్ గా కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసినాము. 5 లేడీ స్టాఫ్ సీనియర్ ప్రొఫెసర్స్ ఆల్రెడీ మా కాలేజీలోనే 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళతో పాటు పోలీస్ వాళ్ళతో పాటు కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా వెళ్లి పిల్లలతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో కళాశాలకు చేరుకున్న పోలీసులు 5 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి చరవాణుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీడియోలు తీస్తున్న సమయంలో కిటికీలపై కొన్ని వేలిముద్రలు గమనించిన విద్యార్థులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా అనుమానితుల వేలిముద్రల్ని స్వాధీనం చేసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిజంగా అట్లా తీసే అవకాశం ఉందని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ లో వెనకాల లేబర్ 2 రూమ్లు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్ గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదన్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ కాలేజీ ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కళాశాలలో వీడియోల ఘటనపై ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద ఆందోళన నిర్వహించాయి. దీంతో కళాశాల వద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు. హాస్టల్లో విద్యార్థినులకు భద్రత లేకుండా పోయిందని విద్యార్థి సంఘాలు, నేతలు ఆరోపిస్తున్నారు. నిందితుల్ని పట్టుకునేంత వరకు నిరసనలు ఆపుబోమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించాలి. సీఎంఆర్ కాలేజీకి సంబంధించినటువంటి అనుమతులు అన్నింటినీ కూడా రద్దు చేయాలి. ఆ యొక్క చైర్మన్ తీసుకొచ్చి విచారిస్తేనే దీనిలో ఉన్నటువంటి కుట్రకోణం కూడా బయటపడుతుంది. 12 మందిని మేము గుర్తించడం, సెల్ ఫోన్లు మొత్తం సీజ్ చేసినామని చెప్పేసి మీరు అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ కూడా బయట పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే నేరారోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కటకటల్లోకి పంపించాలి. ఇప్పటికైనా సీఎంఆర్ కాలేజ్ యొక్క అనుమతులు వెంటనే రద్దు చేయకపోతే ఖచ్చితంగా జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుంది. హాస్టల్ వార్డెన్ను, భద్రతా సిబ్బందిని తొలగించి వారి స్థానంలో మహిళల్ని నియమించాలని యాజమాన్యాన్ని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఘటనను సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ వెంటనే విచారించి నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని ఆదేశించింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కోటేశ్వర సింగ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఫోన్ ట్యాపింగ్లో తిరుపతన్నే ప్రధాన నిందితుడని ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లోధ్రా తెలిపారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు హైకోర్టు జడ్జిలు సహా అందరి ఫోన్లు ట్యాప్ చేశారని వివరించారు. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సిద్ధార్థ దబే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు సంస్థ ఛార్జిషీట్ దాఖలు చేసిందన్నారు. గత 9 నెలలుగా ఆయన జైలులో ఉన్నందున బెయిలుకు అర్హులని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నట్లు సిద్ధార్థ దబే తెలిపారు. ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తిరుపతన్న ఆధారాలు చెరిపివేయడంలో అంతే కీలకంగా ఉన్నారని లూధ్రా తెలిపారు. 2023 డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చేశారని లూధ్రా వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఎప్పటికీ పూర్తి చేస్తారని కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు కొనసాగింపు పేరిట పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేమన్న కోర్టు దర్యాప్తును అడ్డుకోవాలని అనుకోవడం లేదని పేర్కొంది. అఫిడవిట్ దాఖలకు లూధ్రా గడువు కోరగా తదుపరి విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఈ ఏడాది 4 వరించింది. షూటింగ్లో ఒలింపిక్ పతక విజేత మను బాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్, పురుషుల హాకీ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారాలింపిక్ పసిడి పతక విజేత ప్రవీణ్ కుమార్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికయ్యారు.
ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్గా మను బాకర్ ఖ్యాతిని ఆర్జించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్స్లో మను బాకర్ పతకాలు సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్లో హర్మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత హాకీ జట్టు కాంస్య పతకం నెగ్గింది. 18 ఏళ్ల గుకేష్ అతిపిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ నెగ్గిన వ్యక్తిగా నిలిచాడు. ప్యారిస్ పారాలింపిక్స్ హై జంప్లో ప్రవీణ్ స్వర్ణ పతకం నెగ్గాడు. 17 మంది పారా అథ్లెట్లు సహా 32 మంది అథ్లెట్లను అర్జున అవార్డు కోసం కేంద్రం ఎంపిక చేసింది. అథ్లెటిక్స్లో తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజీ, వరంగల్ జిల్లాకు చెందిన జీవాంజీ దీప్తి అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. 5గురిని ద్రోణాచార్య పురస్కారాలకు ఎంపిక చేశారు. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. బంగ్లాదేశ్ చొరబాటుదారులను సరిహద్దుల నుంచి భారత భూభాగం లోపలికి బీఎస్ఎఫ్ అనుమతిస్తోందని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బంగాల్ను అస్థిరపరచాలని బీఎస్ఎఫ్ ప్రయత్నిస్తోందని మమతా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్రల వెనుక కేంద్ర ప్రభుత్వం బ్లూ ప్రింట్స్ ఉందని తనకు తెలుసని దీదీ మండిపడ్డారు. సితాయి, ఇస్లాంపూర్, చోప్రా సహా పలు సరిహద్దు గ్రామాల నుంచి చొరబాటుదారులు వచ్చేందుకు బీఎస్ఎఫ్ సహకరిస్తోందని రాష్ట్ర పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని బంగాల్ సీఎం తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చొరబాట్లకు బాధ్యుడిగా చేయాలని చూస్తోందన్నారు. ఇలాంటి చర్యలు ఆపకుంటే బీఎస్ఎఫ్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సరిహద్దుల్లో బెంగాలీలను కూడా బీఎస్ఎఫ్ చిత్రహింసలకు గురిచేస్తోందని రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో దీదీ పేర్కొన్నారు. బెంగాల్లోకి ప్రవేశించిన చొరబాటుదారులు రాష్ట్రంలో ఎక్కడ ఆశ్రయం పొందుతున్నారో విచారించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ రాజీవ్ కుమార్ను బంగాల్ సీఎం ఆదేశించారు.